ఈరోజు డేట్ వచ్చి 9 జూలై 2024. టైం ఎగ్జాక్ట్గా మీరు చూసుకోవచ్చు. 7:30 అవుద్ది. కనిపిస్తుందో లేదో నాకు అయితే తెలియదు, కానీ టైం అయితే అది. సో ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మొన్న యాక్సిడెంట్ అయిందని చెప్పాక, అదే టైంకి ఎగ్జాక్ట్గా నాకు నైట్ డ్రీమ్లో ఒక ముగ్గురు చనిపోయినట్టు అయితే కల వచ్చింది. ఆ కళ కూడా చాలా రియలిస్టిక్గా ఉండి జడుచుకున్నా. ఒక్కనే పడుకుంటాను నేను పైన, స్టార్స్ని చూసుకుంటా అలా పడుకోవడం నాకు ఇష్టం. దాని తర్వాత వర్షం అయితే పడ్డదని కింద బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. దాని తర్వాత మార్నింగే లేచి ఇక యథావిధిగా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఎదురుకుండా ఒక ఫంక్షన్ అయితే ఉంది, మ్యూచువల్ ఫంక్షన్. దానికైతే మన ఏమన్నా ఇంటికాడ వెళ్ళి తినేసాం ఫుల్గా. తినేసి ఇక ఆఫ్టర్నూన్ మూవీ చూసా, వార్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ ద ఇయర్స్ ఆ మూవీ ఒకటి చూసా, బాగానే ఉంది. ఇక ఈరోజు ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే జరిగింది. ఆ కాంట్రవర్సీ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, పి హనుమంత్. సో అదే ప్రణీత్ హనుమంత్ ఒక కాంట్రవర్షియల్ వీడియో అయితే ఒకటి బాగా వైరల్ అవుతుంది. చిన్నపిల్లలపై అబ్యూజింగ్ లాంగ్వేజ్తో డార్క్ కామెడీ అనే పేరుతో చాలా వల్గారిటీ యూజ్ చేసి నలుగురు ఒక వీడియోలో ఒక కన్న తండ్రి కూతుర్ని ఆడిచ్చే వీడియోని ఇలా వల్గారిటీతో సొసైటీలో ఆ వీడియోని రోస్టింగ్ ఛానల్ ద్వారా వీళ్ళు స్ప్రెడ్ చేశారు, వైరల్ చేశారు. దీనిపై సాయితరం తేజ్ అయితే స్పందించి అతనే స్పందించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ఆ డీజీపీని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళకి ఏదన్నా అఫెన్సిబుల్ పనిష్ ఉండాలని చెప్పి కోరారు. సో ఎలాగనే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఇలాంటి చిన్నపిల్లల మీద వల్గారిటీ చేసే వాళ్ళ మీద ఏదో ఒకటి చట్టం ఉంది, ఆల్రెడీ పోక్సో యాక్ట్ అనేది ఉంది. వీళ్ళని కఠినంగా శిక్షించాలని అయితే ఫిలిం ఇండస్ట్రీలో అయితే చాలామంది అయితే చర్చించారు. సో ఆల్మోస్ట్ దాని మీద కేసు కూడా ఫిల్ చేశారు. నాకు తెలిసి ఒక్కడి మీద కాదు, అలా అబ్యూజింగ్ చేసే వాళ్ళ మీద అయితే చెయ్యాలి. ఎందుకంటే అది చాలా దారుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు అలా తెలియదు. మీకు నిన్న కూడా నేను చెప్పా, మొబైల్ చేతిలో ఉన్న ప్రతి చిన్నపిల్లడు కూడా యూజ్ చేస్తూ ఉంటున్నారు, అవేంటో తెలుసుకుంటారు అని చెప్పా. నిన్నే చెప్పాం, ఈ రీసెంట్గా అయితే ఇదైతే జరిగింది. సో దీనిపై చాలామంది అయితే వీడియోస్ చేస్తూ ఉన్నారు. దయచేసి కంటెంట్ బ్యాడ్గా అయితే యూజ్ చేయకండి. పైగా వీడియోస్ ప్లే చేసుకుంటూ వల్గారిటీతో డార్క్ కామెడీతో ఏ బూతులు మాట్లాడుకుంటూ పురాణాలా చెప్పుకుని అయితే యూట్యూబ్ కూడా అలాంటి వీడియోలను అయితే ట్రెండింగ్ వైరల్ చేసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలపై వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు ఒక్కడి మీద కాదు, ఆ కుటుంబం వ్యవస్థ మొత్తం మీద పడద్ది. ఎవరు తప్పు చెప్పినా, ఒక్కడు తప్పు చేసినా వాళ్ళందరి మీద పడద్ది, అది గ్యారంటీ, ఎవరికైనా తెలిసింది అది. అలా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ ఒక కలెక్టరు, ఆయజూడో వాళ్ళ బ్రదరే. మీకు తెలుసు ఆయజూడో అంటే ఎవరో తెలుసు కదా, ఫ్యాషన్ టిప్స్ చెప్తూ ఉంటాడు కదా, బట్టలు ఎలాగ వేసుకోవాలి, గోచి ఎలాగ, అండర్వేర్ ఎలా కట్టాలి, వాచ్లు ఎలా పెట్టుకోవాలి, అంటే చిన్నప్పటి నుంచి మీకు బట్టలు ఎలా వేసుకోవాలో తెలియదు కదా, అతను నేర్పిస్తూ ఉంటాడు చూడండి. అమ్మ నేర్పించలేదు కదా మీకు, ఆ వీడియోలు చూస్తే నేర్పించారు కదా, వాళ్ళు నేర్పిస్తారు చూడండి. ఇతనైతే వాళ్ళ బ్రదర్ ప్రణీత్ హనుమంత్ బాగా ట్రెండింగ్ వైరల్ అవుతున్నాడు. అతనైతే చాలా బాగా, ముఖ్యమంత్రులే ఫైర్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో అంత పవర్ ఉందని నేను చెప్పా కదా, జనానికి ఉంది. ఎవడు తప్పు చేసినా, ఆఖరికి పిఎం తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. సోషల్ మీడియా వచ్చాక అంత పవర్ అయితే పెరిగింది. మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఒకరు కాదు, పబ్లిక్, సొసైటీ అందరూ చూస్తున్నారు, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. అందు గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రోజైతే కాంట్రవర్సీ అయితే చాలా దారుణంగా అయితే జరిగింది. అలాగా పిల్లల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు అయితే చేయకండి దయచేసి. చిన్నపిల్లల మీద చేయకండి, వేచిన అయితే చేయొచ్చు, కానీ చిన్నపిల్లల మీద అయితే చేయకండి, అది చాలా తప్పు. ఒక నెఫన్ చేసే మాటలు అయితే మాట్లాడకండి దయచేసి. కంటెంట్ని అలాంటి డార్క్ కామెడీ అండ్ వల్గారిటీ, బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి అబ్యూజింగ్ లాంగ్వేజ్తో పనిషబుల్గా అయితే మారకండి. జీవితాలను అయితే ఇలాగ చింతబంధం చేసుకోకండి, చాలా సఫర్ అవుతారు. మీ ఒక్కడి వల్ల ఫ్యామిలీ సఫర్ అవ్వద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అందరికీ తెలిసేలాగైతే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు చెప్తానో ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఈరోజు అప్డేట్స్ అయితే ఇవే ఉన్నాయి. కొత్తగా ఏం లేదు. టైం కూడా అవుతుంది, ఇక డిన్నర్ కూడా చేయాలి. ఈ రోజుకైతే ఇదే చెప్పాలనుకున్నాం. కంటెంట్ చేసేవాళ్ళు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే చాలా తప్పు జరుగుతున్నాయి కాబట్టి. చిన్న తప్పే పెద్ద తప్పే కూర్చుంటుంది. ఏదో రోజు సరదాగా అన్న మాటకి ఇంత వైరల్ అవుద్ది నేను అనుకోలేదు, సారీ అని చెప్పే విధంగా సోషల్ మీడియాలో అయితే కంటెంట్ తయారైంది. కొంతమంది ఇదే అలుసుగా తీసుకొని చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మీకు తెలియదు ఏముంది, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తేనే ఎక్కువ వైరల్ అవుతాయి. ఏదన్నా ఒక గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ వీడియో చేసినా, ఒకవేళ హిస్టరీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఒక మంచితనానికి సంబంధించిన వీడియో అయితే వెళ్ళవు. మంచితనం కూడా దొంగతనం ముసుగులు వేసుకున్న వీడియోలు అయితే బాగా వైరల్ అవుతాయి. దాని వెనకాల మీకు బిజినెస్ తెలియదు, దాని స్ట్రక్చర్ తెలియదు. దాని గురించి ఏదో ఒక రోజు సెపరేట్గా అయితే చెప్తా. ఈరోజు అన్నీ చాలా జరిగినాయి. దీంట్లో ఇదే హైలైట్ అని చెప్పచ్చు. ఈ ప్రణీత్ హనుమంత్ అనేది ఒకరికాదు నలుగురు చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో ఇంగ్లీష్ బూతులే అండి, తెలుగులో మీకు ఏమీ అర్థం కాదులే, కానీ ఇంగ్లీష్ బూతుల్లో అన్నారు వాళ్ళు. సంథింగ్ మనం చెప్పుకోవాల్సిన విషయాలు కాదు. ఆ వీడియోలకి 1,54,000 74,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి. వాళ్ళని చెప్పు తీసి కొట్టాలనిపిస్తుంది. ఎలా వస్తారా బాబు అలాంటి సబ్స్క్రైబర్స్? అవి వినడానికి, ఆ వల్గారిటీ వినడానికి మీకు అత్యాస, ఆనందం, సైకోతనం అలాంటివి ఉంటాయేంటి? మంచితనం చేసే వీడియోలకి ఏవి ఉండరు మీరు. ఏం చెప్తాం అంటే జనాలు కూడా అలాగే తయారయ్యారండి. ఎక్కువ మంచి అనేదానికన్నా చెడు అనేదానికే చాలా తొందర అట్రాక్టివ్ అవుతారంట. అది నిజమే నిరూపించారు కదరా బాబు. జాగ్రత్త, ఎవరైనా సోషల్ మీడియాలోకి వచ్చే ముందు కొంచెం ఆలోచించి రండి. మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా వహించండి, అదే నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, మీరు సఫర్ అవ్వకూడదు, లైఫ్ని స్పాయిల్ అయితే చేసుకోకండి. ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి, కొత్త అప్డేట్స్ ఏమీ లేవు. సో రేపు అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.